ఆంధ్ర నుంచి హైదరాబాద్ కు వచ్చే బస్సులను తెలంగాణ వాదులు అడ్డుకోవడంతో నల్గొండ కృష్ణా సరిహద్దుల్లో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. ప్రైవేట్ వాహనాలకు రక్షణ కల్పించలేమని పోలీసులు తేల్చి చెప్పడంతో బస్సు యజమానులు ఆందోళనకు దిగారు. మరోవైపు ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. నల్గొండ కృష్ణా సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్. ప్రైవేటు వాహనాలను అడ్డుకున్న తెలంగాణ వాదులు, భద్రత కల్పించలేమన్న పోలీసులు, బస్సు యజమానుల ఆందోళన, ప్రయాణికుల నరకయాతన. తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆంధ్ర నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. దీంతో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు, నల్గొండ జిల్లా నల్లబండగూడెం వరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు ప్రైవేటు బస్సులకు సెక్యూరిటీ కల్పించలేమని పోలీసులు తేల్చి చెప్పడంతో బస్సు యజమానులు, డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. పోలీసులు అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఏంటంటే బస్సు ఇక్కడికి 3 గంటలకు వచ్చాయి. 40 బస్సులు ఉన్నాయి. ఇక్కడ 40 బస్సులు ఇక్కడ పోలీసులు అంటారు. ఒక బస్సును బతిమాల అక్కడ పంపిస్తే అవతల బాగా ఎస్ఐ కొడుతున్నాడు. అంటే పోలీసులు ఆపుతున్నారు, పోలీసులు కొడుతున్నారు. తెలంగాణలో గానీ లేకపోతే కేసీఆర్ గానీ కోదండరాం గానీ ఎటువంటి స్టేట్మెంట్స్ లేవు. ఏంటి బంధు విషయం గురించి మరి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఎటువంటిది అసలు మాకు ఇలా జరుగుతా తెలియని లేకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేశారు. ఇది ప్రజాస్వామ్యమో తెలీదు, అప్రజాస్వామ్యమో తెలియదు. అసలు మేము ఎన్ని సఫర్ అవుతున్నాం అంటే, ప్రెగ్నెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళవలసి ఉన్నారు. ఇప్పుడు నేను 9 o'clock రిపోర్ట్ చేయాలి. నేను 6 days నుంచి లీవ్ తీసుకున్నాను. ఈ రోజు నేను రిపోర్ట్ చేసుకోకపోతే నా పరిస్థితి ఏంటి? నా పిల్లలు ఏమవుతారు? నా ఉద్యోగ పరిస్థితి ఏంటి? నేను ఎవరికి సమాధానం చెప్పాలి? ఇంత జరిగినా వీళ్ళు పట్టించుకోవట్లేదు. మస్తు విజువల్. పక్కన అదే అనవాలి. మరోవైపు కోదాడ, సూర్యాపేటల్లోనూ ప్రైవేటు బస్సులను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు డీజీపీ జోక్యంతో నల్గొండ, కృష్ణా జిల్లాల ఎస్పీలు ముందుకు కదిలారు. ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. పోలీస్ పహారా మధ్య వాహనాలు ముందుకు కదిలాయి. మరోవైపు తాజా ఘటనలతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. పండుగలకు ఊళ్లకు వెళ్లాలనుకున్న నగరవాసులు తమ ఆలోచనను విరమించుకుంటున్నారు. సాక్షి న్యూస్, నల్గొండ.